టీడీపీలో విషాదం నెలకొంది. ఎన్ఆర్ఐ మన్నం వెంకటరమణ కన్నుమూశారు. వివరాల్లోకి వెళ్తే మన్నం వెంకటరమణ అమెరికాలోని న్యూజెర్సీ నుంచి హైదరాబాద్కు బయలుదేరారు. మార్గమధ్యంలో గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆయనకు సిపిఆర్ చేసిన అనంతరం విమానాశ్రయాన్ని వెంటనే సమీపంలోని గ్రీస్ దేశంలోని ఏథెన్స్ విమానాశ్రయానికి తీసుకెళ్లి అక్కడి ఆసుపత్రిలో చేర్చారు. సుమారు వారం రోజుల నుంచి మృత్యువుతో పోరాడుతున్న వెంకటరమణ నిన్న సాయంత్రం కన్నుమూశారని సమాచారం. ఆయన మృతి పట్ల చంద్రబాబు దిగ్భ్రాంతి చెందారు. అయితే మన్నం వెంకటరమణ 2009లో ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ పార్టీపై ఉన్న అభిమానంతో పార్టీ కోసం పనిచేయాలని అమెరికాలో ఉన్న పనులన్నీ పక్కన పెట్టి ఏపీకి బయలుదేరారు. ఈ క్రమంలో మార్గ మధ్యలోనే ఇలా జరిగిపోయింది. ఎంతో మంది భారత్ నుంచి అమెరికాకు వచ్చిన నిరుద్యోగులకు న్యూజెర్సీలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించి తన ఉదారతను, మనస్సును చాటుకున్నారు. మన్నెం వెంకటరమణ గీత అనే మహిళను ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరి దాంపత్యానికి గుర్తుగా 2 అబ్బాయిలు, 1 పాప ఉన్నారు.